గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి 2 డిజిట్ మల్టిప్లికేషన్. ఏ 2 డిజిట్ నెంబర్ అయినా సరే 64 32 32 84 84 96 ఏ 2 డిజిట్ నెంబర్ అయినా సరే మీరు స్పీడ్గా దాన్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీన్ని స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మీకు 1 to 10 టేబుల్స్ ఖచ్చితంగా రావాలి. ఒకవేళ మీకు 1 to 10 టేబుల్స్ రాకపోతే నేను ఏం చేయలేను. ఓకేనా, మీకు ఈ ట్రిక్ యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క నెంబర్కి, స్క్వేర్ నెంబర్కి కూడా మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. క్యాలిక్యులేటర్లో కూడా మీరు కొట్టుకొని చూడండి నా వీడియో చూసాక. ఒకవేళ ఫస్ట్ టైం మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మనం ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 34 into 12. ఓకేనా, ఇది ఫస్ట్ క్వశ్చన్. నార్మల్గా మనం ఎలా చేస్తాం మల్టిప్లికేషన్, నార్మల్ ప్రాసెస్ చేయాలంటే మనకు 2 to 3 minutes పడుతుంది. ఓకేనా, నేను ఇప్పుడు నార్మల్ ప్రాసెస్ చేయట్లేదు కూడా, నేను డైరెక్ట్ ట్రిక్ అనేది చెప్తాను. ఓకేనా, 34 into 12. ఫస్ట్ మీకు ఇది చేయాలంటే 1 to 10 టేబుల్స్ అనేది కంపల్సరీ రావాలి. రాకపోతే చాలా కష్టం. ఓకేనా, ఫస్ట్ ఏం చేయాలంటే క్రాస్గా 3 2s ఎంత వస్తుంది, 3 2s 6, 4 1s 4, 6 + 4 ఎంత 10. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ 3 1s 3, 4 2s 8. ఈ 3ని ఇక్కడ, ఈ 8ని ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు మీరు మంచిగా అబ్జర్వ్ చేయండి. ఈ 8 నెంబర్ ఉంది కదా లాస్ట్కి, ఈ 8ని యాస్టీజ్ రాసుకోండి. ఇక్కడ 0 ఉంది, ఈ 0ని యాస్టీజ్ రాసుకోండి. ఒకవేళ 8 పక్క ఉంటే ఏమైనా నెంబర్ ఉంటే దాన్ని యాడ్ చేయాలి. ఏం లేదు కాబట్టి డైరెక్ట్ 0ని రాసుకోండి. ఈ 1ని 3కి యాడ్ చేయండి. 3 + 1 ఎంత 4. 408 ఈజ్ ఆన్సర్. 34 into 12 ది ఆన్సర్ 408. ఒకవేళ నేను చెప్పింది మీకు రాంగ్ అనిపిస్తే మీరు క్యాలిక్యులేటర్లు కూడా చెక్ చేసుకోండి, సేమ్ ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ 25 into 32. స్క్వేర్ది కూడా చేసి నేను చూపిస్తాను. స్క్వేర్ అయినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది ట్రిక్ అప్లై చేస్తే. జస్ట్ ఈ ఒక్క ట్రిక్ నేర్చుకోండి. మల్టిప్లికేషన్ 2 డిజిట్ నెంబర్ ఏదైనా చేయొచ్చు. నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో సింగిల్ డిజిట్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చెప్పాను. 12 to 19 టేబుల్స్ ఈజీగా దాని ద్వారా నేర్చుకోవచ్చు. 2 డిజిట్స్ దీని ద్వారా నేర్చుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు సేమ్ ఇక్కడ మనం ఎలా చేసామో అలానే చేయాలి. ఫస్ట్ క్రాస్ 2 2s 4 + 5 3s ఎంత 15. ఓకేనా, 4 + 15 ఎంత 19. ఇక్కడ మధ్యలో డాషెస్ పెట్టుకోండి, లేకపోతే మీకు అర్థమవుతుంది. సారీ, ఇక్కడ మీరు మధ్యలో గీత పెట్టుకోండి. తర్వాత 2 3s 6, 5 2s 10. ఇప్పుడు మంచిగా అబ్జర్వ్ చేయండి. ఈ 0ని యాస్టీజ్ పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1ని ఈ 9ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 10. ఈ 0 ఇక్కడ పెట్టుకొని ఈ 1ని పైన క్యారీగా పెట్టుకోండి. నెక్స్ట్ ఈ 1ని 6ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 7. ఈ 1 క్యారీ ఉంది కదా 8. ఓకేనా, 800 ఆన్సర్. మీరు క్యాల్కులేటర్ చెక్ చేసుకోండి, సేమ్ ఆన్సర్, ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇన్ కేస్ మీకు రాంగ్ ఆన్సర్ వస్తే నాకు కామెంట్ చేయండి, యువర్ వీడియో ఇస్ రాంగ్ అని. ఓకేనా, డెఫినెట్గా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ స్క్వేర్ది చేస్తాను చూడండి. 15 into 15 మనందరికీ తెలుసు. 15 into 15 ఎంత 225 అని. దీన్ని నేను సాల్వ్ చేసి చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. సేమ్ 1 5s 5 + 1 5s 5. 5 + 5 ఎంత అవుతుంది 10. 1 1s 1 అవుతుంది. 5 5s 25 అవుతుంది. ఇక్కడ 25 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఇప్పుడు ఇది జాగ్రత్తగా తీసుకోవాలి. 5 అనేది యాస్టీజ్ తీసుకోవాలి. ఈ 2, ఈ 0 ఎంత అవుతుంది మనకు 2 అవుతుంది. ఓకేనా, ఈ 1ని 0ని యాడ్ చేయండి. 1 + 1 ఎంత అవుతుంది 2. 225 ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చిందా? మీరు స్క్వేర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇదే ట్రిక్ అప్లై చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి సాల్వ్ చేద్దాం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి 20 into 85. ఓకేనా, 20 into 85. మీరు ఎలానైనా వేసుకోండి, పెద్ద నెంబర్ పైన వేసుకోండి, చిన్న నెంబర్ కింద ఎక్కడైనా వేసుకోండి, కానీ మీకు మాత్రం ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. 2 5s ఎంత 10. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మంచిగా వినండి. మనం ఏదైనా ఒక దాన్ని 0తోని మల్టిప్లై చేసినప్పుడు మనకు 0నే వస్తుంది. ఓకేనా, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే 8 into 0 = 8 అని రాసుకుంటారు. సో మీ ఆన్సర్ అనేది తప్పిపోతుంది. ఓకేనా, ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. 8 into 0 is 0. 5 into 0 is 0. 0నే వస్తుంది, 8 రాదు. ఓకేనా, ఇప్పుడు 8 into 0 ఏమొస్తుంది 0నే వస్తుంది. ఇక్కడ 10, 2 8s ఎంత 16.
ఇప్పుడు నెక్స్ట్ ఇది 5 జీరోస్ 0. ఓకేనా? ఇప్పుడు ఈ జీరోని యాజ్ టీజ్ రాసుకోవాలి. ఇక్కడ జీరో పక్కన ఏమన్నా ఉంటే జీరోకి యాడ్ చేయాలి. ఏం లేదు కాబట్టి ఇక్కడ కూడా జీరోని తీసుకోవాలి. నెక్స్ట్ ఈ 1ని 6ని యాడ్ చేయండి. 1 + 6 ఎంత? 7. ఈ 1 డైరెక్ట్ 1700 ఈజ్ ఆన్సర్. మీరు క్యాల్సిలో కొట్టండి, మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ వీడియో ఇంతే. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ 1 to 10 టేబుల్స్ అనేవి కంపల్సరీ రావాలి. ఒకవేళ మీకు 1 to 10 టేబుల్స్ రాలేదనుకోండి, మీరు చెయ్యలేరు. ఓకేనా? నేర్చుకోండి. ఒక 2-3 టైమ్స్ బై హెడ్ చేయంగా మీకు టేబుల్స్ అనేవి వచ్చేస్తాయి. అంత టఫ్ ఏం కాదు. ఆ టేబుల్స్ నేర్చుకుంటే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. కామెంట్ సెక్షన్లో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు అర్థమవుతుంది. ఓకేనా? నేను ఒకటి క్వశ్చన్ ఇస్తాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చిందని కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ ఆ కామెంట్కి ఆన్సర్ చేయాలి. అప్పుడే మీరు జెన్యూన్గా ఆన్సర్ చేయండి. క్యాలిక్యులేటర్లో కొట్టి నాకు ఆన్సర్ చెప్పకండి. ఓకేనా? మీరు నేను చెప్పిన మెథడ్ ఫాలో అయ్యి మీరు జెన్యూన్గా ఒక పేపర్ తీసుకొని చేసి నాకు చెప్పండి. ఎందుకంటే నన్ను చీట్ చేసినా పర్లేదు, కానీ మిమ్మల్ని మీరు చీట్ చేసుకోకూడదు. ఓకేనా? నేను ఒక క్వశ్చన్ రాస్తున్నా. 38 × 56. ఇది యాజ్ ఇట్ ఈజ్ నేను చేసినట్టే చేయండి. ఓకేనా? చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జస్ట్ ఒక 1 minute టైం తీసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.